సార్ మరి పార్టీలో ప్రధానంగా త్రిశూల వ్యూహం అమలు చేస్తామని చెప్పేసి చాలా కాలం క్రితం చెప్పారు. త్రిశూల వ్యూహం సంగతి ఏమో గాని అసలకు వ్యూహం ఉందా లేదా అన్న ప్రశ్న అయితే ఎదురవుతా ఉంది. పార్టీని మీరు ఒక ఇంటర్వ్యూలో నాకు చెప్పారు సార్. పార్టీ అధికారంలో రాకముందు మన మాట. పార్టీ తెలుగుదేశం పార్టీ 1983 మునుపు ఎంత పార్టీకి సంస్థాగత బలం ఉంది. సో ఒక్కసారి అధికారంలోకి వస్తే తప్ప ఆ బలం రాదు అని మీరు చెప్పారు. వచ్చి దాదాపుగా 20 నెలలు అయింది. సంస్థాగత బలం ఎప్పుడు వస్తుంది? అంటే అధికారంలోకి రాలేదు కిరణ్ గారు. అధికారంలోకి రావడం వేరు, అధికారంలో భాగస్వామ్యం వేరు. మన గమ్యం ఇంకా చాలా ఉంది. ఇప్పుడు చాలా మంది మా జన సైనికులు కానీ కొంతమంది నాయకులు గ్రౌండ్ లో ఇప్పుడు మీరు ఇప్పుడు ఏదైతే అన్నారో అలాగే అనుకుంటున్నారు. అధికారంలోకి వచ్చాం అనుకుంటున్నారు. సో అధికారం రాలేదు. భాగస్వాములు అయ్యాం. ఐడియాలజికల్లీ వీఆర్ పార్ట్ ఆఫ్ గవర్నెన్స్. అంటే అధికారంలో భాగస్వామ్యులం, పార్ట్నర్. వీఆర్ పార్ట్నర్. బీజేపీ కానీ జనసేన పార్టీ అంటే హోల్ అండ్ సోల్ గా మనకు అధికారం లేదు. అది మన గమ్యం. అది పొలిటికల్ పవర్ ఈజ్ ద మాస్టర్ కీ. వాట్ బాబాసాహెబ్ అంబేద్కర్ సెడ్. ఆ మాస్టర్ కీ మన చేతిలోకి వచ్చే వరకు మన ప్రయాణం ఉంది. అది మర్చిపోతారు మా వాళ్ళు, మా కార్యకర్తలు కానీ మా నాయకులు కానీ. ఇంకా అధికారంలో వచ్చాం కదా, ఇంకేంటి మనకు పదవులు రాకపోవడం ఏంటి, అలాగైపోవాలి ఇలాగైపోవాలి అని వీళ్ళలో ఇరిటేషను, గందరగోళ పరిస్థితులు ఉన్నాయి. ఇంకా రాలేదు అధికారంలో. మన ప్రయాణం చాలా ఉంది, లక్ష్యం చాలా ఉంది. సో రాబోయే 15 ఏళ్ల పాటు అధికార భాగస్వామ్యే కదా మనం. ఇప్పుడు 15 ఏళ్ల పాటు అధికారంలో మన భాగస్వామిగా అని మీరు ఎలా చెప్తారు? పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు అన్న మాటకి మీరు అర్థం సరైన క్రమంలో మనం అర్థం చేసుకోవాలి. ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలి అంటే 15 సంవత్సరాలు అధికారంలో ఉండాలి ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం. అంటే ఎందుకు చెప్పారు అని అంటే, ఈ 5 సంవత్సరాల్లో ఇప్పుడు 2 సంవత్సరాలు నేను గవర్నమెంట్ లో ఉన్నాను. వాళ్ళు డిస్ట్రక్ట్ చేసింది రీకన్స్ట్రక్షన్ చేయడానికి టైం చాలట్లేదు. బ్యూరోక్రసీ ఇంకా లైన్ లోకి రాలేదు. చాలా తికమకలు ఉన్నాయి. మధ్యలో ఈ క్యాడర్ మధ్యన గిల్లి కజ్జాలు పెడుతుంది వైసీపీ పార్టీ. వైసీపీ పార్టీ ఏంటంటే 21 మాసాలు అధికారంలో లేకపోయేసరికి అది భరించలేకపోతుంది. ఎట్లాగైనా కూటమిని విడదీసేసి నేను అధికారంలో రావాలన్నటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి ప్లాన్స్ వేస్తున్నారు. దాన్ని ఎదుర్కోవాలి. అడ్మినిస్ట్రేషన్ రన్ చేయాలి, ఆర్థిక అభివృద్ధి చేయాలి, సంక్షేమ అభివృద్ధి చేయాలి. సో ఒక ప్రభుత్వంకి ఎన్ని బాధ్యతలు ఉంటాయో అది మనం అర్థం చేసుకోవాలి. ఎగ్జాక్ట్లీ, కరెక్టే సార్. మీరు ఆ బాధ్యతలు ఉంటాయి. కాకపోతే మీరు అడిగిన మీరు చెప్పిన ఒక అంశము ఇంకా ఎంత దూరం ప్రయాణం చేయాలా అన్న ఒక క్వశ్చన్ మార్క్ ను కూడా నా ముందుకు తెస్తుంది. అంటే నా ముందు కంటే కార్యకర్తల ముందుకు తెస్తుంది. ఏమిటి అంటే, అధికారం మంది కాదు ఇప్పటి వరకు, మనం దాంట్లో భాగస్వాములం మాత్రమే. అధికారం వచ్చాకనే మనం సంస్థాగతంగా బలపడగలుగుతాము అని అన్న మాటకి మరో 15 ఏళ్ల పాటు కేవలం మనం అధికార భాగస్వాములుగానే ఉంటామంటే మనం ఎప్పటికీ ఇంకా బలపడతామన్న ఒక భావన జనసేనలో వస్తుంది. దాని అర్థం అది కాదండి. నేను సంస్థాగతానికి అధికారానికి సంబంధం నేను చెప్పలేదు, మీకు చెప్పలేదు. సంస్థాగతంగా ఎప్పుడు చెయ్యాలి అన్నది ఆయనకు ఒక వ్యూహం ఉంది. ఆయన ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కానీ దేశ రాజకీయాలు కానీ నిశ్చితంగా గమనించి ఒక కన్క్లూజన్కి వచ్చిన వ్యక్తి. నేను ఇందులో ఏమాత్రం అయోటా ఆఫ్ డౌట్ లేదు. ఏ పార్టీని ఎవరు ఎలా డిస్టర్బ్ చేశారు, ఏ పార్టీ ఎలా అంతరించిపోయింది, అస్సాం గణ పరిషత్ ఎందుకు అలాగ అయిపోయింది, లేదు ఇంకొక వేరియస్ పార్టీ డిఫరెంట్ పార్టీస్ ఏ రకంగా డిస్టర్బ్ అయ్యాయి, అవన్నీ అర్థం చేసుకుని ఆయన ఒక మూవ్మెంట్ ని క్రియేట్ చేస్తున్నారు. ఈ రోజు పంచాయతీరాజ్ శాఖ 24 ప్లేస్ లో ఉన్నది, ఫస్ట్ ప్లేస్కి వచ్చింది దేశంలో. మీరు ఏ గ్రామానికి వెళ్ళండి, పవన్ కళ్యాణ్ గారు అద్భుతంగా పంచాయతీ రోడ్లు పడ్డాయండి అని అంటున్నారు. అంటే ఇది సంస్థాగత నిర్మాణం వల్ల వచ్చిందా?
ఎప్పుడు చేయాలో అధినేతకి కంప్లీట్ మైండ్లో ఉంది. ఆయన ప్రజా ఉద్యమంగా మలుస్తున్నాడు. అది అర్థం చేసుకోలేకపోతున్నారు. ప్రజా ఉద్యమంగా మలుస్తున్నాడు. సో పీపుల్స్ మూవ్మెంట్ కింద కన్వర్ట్ చేస్తున్నాడు ఆయన ఒక ఉద్యమకారుడు. ఇప్పుడు నాయకులకు ఎలా ఉంటుందంటే అర్జెంటుగా నాకు జిల్లా పదవి ఇచ్చేయాలండి, లేదంటే నాకు అలా ఇన్ఛార్జీలు ఇచ్చేయాలండి. ఐడియాలజికల్ బేస్ నీకు కరెక్ట్గా నువ్వు కనెక్ట్ అయితే యు కనెక్ట్ విత్ పవన్ కళ్యాణ్ గారి ఐడియాలజీ. అంతేగాని ఈ సఫకేషను ఇవన్నీ నీకెందుకు? నేను ఏ పదవి లేకుండా అనేక నెలలు నేను పనిచేశానండి ఈ పార్టీలో. నాకేం పెద్ద తేడా అనిపించలేదు. పదవి ఉంటప్పుడు అలాగే ఉన్నాను, లేనప్పుడు అలాగే ఉన్నాను. అలా ఎందుకు ఉండలేరు వాళ్ళు? నేను సిద్ధాంతం భావజాలాన్ని అర్థం చేసుకొని పునికి పుచ్చుకొని వెళ్తున్నాను కాబట్టి నా మార్గం నాకు స్ట్రెస్ ఉండదు. అంటే ఇక్కడ మీరు కరెక్టే సార్, మీరు చెప్పింది వాస్తవమే. ఆయన భావజాలానికి ఆకర్షితులై 25 ఏళ్ల పాటు నాతో ప్రయాణం చేయగలిగిన వాళ్ళే రమ్మని ఆయన ప్రతి సందర్భంలో చెప్తా ఉంటారు. అంటే నేను అంటున్నది ఏంటంటే, ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు పవన్ కళ్యాణ్ గారి పరిపాలన గురించి చెప్పారు. అందులో అసలు ఇసుమంతైనా వేలు పెట్టడానికి లేదు. అది అద్భుతం, అమోఘం. డెఫినెట్ గా పవన్ కళ్యాణ్ గారు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ మంత్రి చేయని పనులన్నీ కూడా ఆయన చేస్తున్నాడు. అందులో వాస్తవం ఉంది. అందులో దేశం మొత్తం అది చూడాల్సిందే. దాని గురించి అసలు డిబేటే లేదు. నా పాయింట్ అల్లా, మీరు అధికారంకి వచ్చిన తర్వాత చాలా పార్టీలు కార్యకర్తలు ఓడిపోగానే చంద్రబాబు నాయుడు గారు అంటారు, కార్యకర్తలు నేను కాస్త పట్టించుకోలేదు, ఈసారి మాత్రం కార్యకర్తలను పట్టించుకుంటా. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఓడిపోగానే అన్న మాట ఏంటంటే, జగన్ 2.0 చూస్తారు, ఇక్కడి నుంచి కార్యకర్తలకు నేను అందలం వేస్తానంటారు. కానీ ఇవాళ జనసేన పార్టీలో అసలు కార్యకర్తలు ఎవరో ఒక్కొక్క నియోజకవర్గాన్ని నుంచి ఎంతో మంది ఉన్నారు. కనీసం పవన్ కళ్యాణ్ గారిని కలవటానికి ఒకసారి అవకాశం కూడా లేని వాళ్ళు 20 నెలల నుంచి ఉన్నారు. కనీసం మీడియా ప్రతినిధుల్ని ఆయన కలవలేదు, పార్టీ కోసం పనిచేసిన వాళ్ళని కలవలేదు, ఎవరిని కలవలేదు. చివరికి ఎంత అంటే ఒక తరం త్యాగం చేయాలని చెప్పి బొలిశెట్టి సత్య గారి పార్టీ నుంచి వెళ్ళిపోయారు. ఒక తరం త్యాగం చేయాలి పవన్ కళ్యాణ్ కోసం అని చెప్పేసి అంత దృఢంగా ఉన్న వ్యక్తి వాళ్ళ పార్టీ నుంచి దూరం అయిపోయారంటే ఆయన చెప్పిన రీజన్స్ ఏమైనా ఉండొచ్చు, కానీ అక్కడెక్కడో ఒక అసంతృప్తి మాత్రం ఖచ్చితంగా అనిపిస్తుంది. ఒకటి, ఇక్కడ బొలిశెట్టి సత్య గారు పార్టీ నుంచి వెళ్ళిపోవడం అన్నది వాస్తవం కాదు. ఆయన పొలిటికల్ లీడర్ కంటే ఎన్విరాన్మెంటలిస్ట్. ఆయన పొలిటికల్ మూవ్మెంట్ లో ఆయన పాత్ర ఏం లేదు. ఈ పార్టీ ఎన్విరాన్మెంటలిస్ట్ గా ఆయన పవన్ కళ్యాణ్కి దగ్గర అయ్యాడు. ఆ సమస్యల మీద ఆయన అనేక కేసులు ఫైల్ చేయడం కానీ, పోరాటాలు చేయడం కానీ, వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియాతో పాటు ఆ దిశగా పవన్ కళ్యాణ్ గారికి ఆయన మీద గౌరవభావం ఉంది, నో డౌట్. ఎన్విరాన్మెంటల్ మీద కేసులు వేసినవి ఇప్పుడు ఎన్విరాన్మెంటల్ మినిస్టర్ ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. నేను ఆయనతోనే పోరాడవలసిన పరిస్థితి వస్తుంది. ఇప్పుడు ఆ కేసులు వైసీపీ గవర్నమెంట్ లో వేశారు. అందుకు నాకు కొద్దిగా ఇబ్బంది ఉంది. నేను అవన్నీ సెటిల్ అయిన తర్వాత నేను పార్టీకి దూరంగా వెళ్తానన్నారు, కానీ దూరంగా ఉంటానన్నాడు బికాజ్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్. పార్టీ మీద అసంతృప్తి కానీ అదేమి అతనికి ఉన్నదని నేనైతే అనుకోవట్లేదు. డైరెక్ట్ గా స్టేట్మెంట్ ఇచ్చేస్తుంటే ఇబ్బంది లేదు సార్. అంతకుముందు ఆయన ఇచ్చిన స్టేట్మెంట్లు పార్టీలో కార్యకర్తలకు అన్యాయం జరుగుతోంది, పదవులు రావట్లేదు, ఇవన్నీ మాట్లాడిన తర్వాత ఈ డిసిషన్ తీసుకుంటే ఇది ఏ రకంగా అర్థం చేసుకుంటే ఏమైంది అంటే, ఆ ఈస్ట్ లో ఆయన ఈస్ట్ కి పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. ఒక దేవాలయంకి జనసేనకి ఒక పోస్ట్ కూడా ఇవ్వలేదని మేనేజ్ ప్రతి వ్యక్తికి కూడా ఒక ఎమోషనల్ ఉంటది. ఆయన ఇంబ్యాలెన్స్ అయ్యాడు. కార్యకర్తలు అందరూ వచ్చి ఆయన తినేశారు. దాని మీద ఆయన మాట్లాడి 4-5 రోజులకి, ఎందుకంటే హైకోర్టులో కేసు హీరింగ్కి వస్తుంది, తీవ్రమైనటువంటి ఆర్గ్యుమెంట్స్ అవుతున్నాయి పొల్యూషన్ మీద వేసిన కేసు. అందువల్ల ఆ రెండిటి సింక్ చేసి చాలా మంది ఛానల్స్ కానీ, మా బిలవుడు అపోజిషన్ పార్టీ ఉంది కదా వైసీపీ పార్టీ, వాళ్ళు కానీ ఈ దుష్ప్రచారం చేశారు తప్ప ఆయన దూరంగా ఉన్నాడు పార్టీ యాక్టివిటీ. అసంతృప్తి లేదు ఆయనకి. ఎందుకు ఉంటుంది అసంతృప్తి? ఎందుకంటే ఆయన ఇప్పుడు ఎన్విరాన్మెంటల్ మీద ఫైట్ చేస్తున్నాడు అంటే ఆయన ఏమి ఎక్స్పెక్ట్ చేసే వ్యక్తి కాదు. ఎందుకు ఉంటుంది అసంతృప్తి? నిస్వార్థంగా చేస్తున్నాడు కదా. ఆయన డబ్బులు పెట్టుకుని
ఖర్చు పెట్టుకొని కేసులు వేస్తుంటాడు ఆయన. ఉమ్, అదే ఆయనలో లక్షణం, అదే నచ్చింది పవన్ కళ్యాణ్ గారు. ఆయనకి ఎందుకు ఉంటుంది అసంతృప్తి? చాలా మంది ఆయనకి ఏ పదవి ఇవ్వలేదని వెళ్ళిపోయారు అని అంటారు. అది ఆయన్ని వ్యక్తిత్వాన్ని కించపరచడం, ఉమ్, అదేం లేదు. Okay. ఎందుకంటే ఆయనకి నాకు చాలా పరిచయాలు ఉన్నాయి కాబట్టి, ఆయన వ్యక్తిత్వం నాకు తెలుసు కాబట్టి నేను చెప్తున్నాను. ఉమ్. సో ఆయన ఇప్పుడు పొలిటికల్ మూవ్మెంట్ లో ఆయన లేడు. ఓకే.